నమస్తే మిత్రులారా, మనం ఈరోజు వీడియోలో చర్చించుకుపోయే అంశం ఏంటంటే మనం ఏ విధంగా ఇస్రోలో పనిచేయాలి. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇందులో ఉద్యోగం పొందడం ఎలా అనే అంశాన్ని గురించి చర్చించుకుందాం. మొట్టమొదటిగా ఇందులో ఏ రకమైన ఉద్యోగాలు ఉన్నాయి, దాంట్లో ఏ విధంగా రిక్రూట్ చేస్తారు అనే అంశాన్ని గురించి చర్చించుకుందాం. ఇందులో ఇస్రోలో రెండు రకాలైన ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఒకటి సాంకేతిక నిపుణులు, టెక్నికల్ జాబ్స్, ఇంకొకటి నాన్ టెక్నికల్ జాబ్స్. ఈరోజు మనం వీడియోలో టెక్నికల్ జాబ్స్ గురించి టెక్నికల్ జాబ్స్ ఎలా సాధించాలి అనే అంశం గురించి చర్చించుకుందాం. ఇందులో ముఖ్యంగా సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ లేదా డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అనే రెండు రకాల ఉద్యోగాలు ఉంటాయి. ముందుగా సైంటిస్ట్ సాధించడానికి ఏం చదవాలి, ఏం చదివితే ఏ ఉద్యోగం వస్తుంది, ఇంకొకటి ఏంటంటే ఎటువంటి పరీక్ష కోసం మనం సిద్ధం కావాలి, ఆ పరీక్ష పాస్ అయితే ఎటువంటి లాభాలు ఉంటాయి అనే అంశం గురించి చర్చించుకుందాం. సో మొట్టమొదటిగా శాస్త్రవేత్త లేదా ఇంజనీర్ అవ్వాలంటే మొట్టమొదటిగా మనం బీటెక్ చదవాల్సి ఉంటుంది. సో బీటెక్లో చాలామందికి తెలుసు డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఏదైనా బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో బీటెక్ పాస్ అయిన తర్వాత, బీటెక్ ఆర్ బీఈ పాస్ అయిన తర్వాత ఇస్రో ఒక సెంట్రలైజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. 2-3 సంవత్సరాలకు ఒకసారి లేదా వన్స్ ఇన్ ఏ ఇయర్ ఇట్ విల్ రిలీజ్ ద నోటిఫికేషన్. యూ హ్యావ్ టు అప్లై ద నోటిఫికేషన్, రైట్. After clearing this exam, there will be written test, there will be interview ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం దీనికోసం బీటెక్ అర్హత సాధించిన తర్వాత ఉద్యోగం సాధించడం కోసం వేరే కంపెనీలు అయినటువంటి ఓఎన్జీసీ, ఐఓసిఎల్, ఎన్టీపీసీ ఇవన్నీ త్రూ గేట్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనే ఎగ్జామ్ భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మీ వేరే కంపెనీలన్నీ రిక్రూట్ చేసుకుంటున్నాయి. కానీ ఇస్రో అలా కాదు. ఇస్రో ఎలా అంటే ఇస్రో ఒక సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. సో ఎవరైతే గేట్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారో లేదా తక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళందరికీ ఇస్రో అనేది ఒక సువర్ణ అవకాశం, రైట్. సో అందుకని ఎవరైతే గేట్లో క్వాలిఫై అవ్వలేకపోయినా లేక వాళ్ళెవరైనా ఇంకా గేట్లో మంచి స్కోర్ రాకపోయి జాబ్ రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో ఉత్తీర్ణత సాధించి జాబ్ తెచ్చుకోవచ్చు. సో వీళ్ళ పని ఇప్పుడు మనం ఏం చేసాం, బీటెక్ చదివాము. బీటెక్ చదివిన తర్వాత బీటెక్ కంప్లీట్ అయ్యింది, ఇస్రో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాము. క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. సో వీళ్ళ పని ఏంటంటే శాటిలైట్ను, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ను, శాటిలైట్కి సంబంధించిన అంశాల గురించి పరిశోధన చేయడం వీరి యొక్క అంశం. ఇంకొక విధంగా ఇస్రోలో ఉద్యోగం పొందవచ్చు. అదేంటంటే డిప్లొమా ద్వారా ఉద్యోగం పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇవన్నీ చేయవచ్చు. వీళ్ళ పని ఏంటంటే శాస్త్రవేత్తలకు తోడ్పాటుగా ఉండడం. వీళ్ళకు శాస్త్రవేత్తలు పనిచేస్తున్న వీళ్ళ సాంకేతికంగా సపోర్టు అందించడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో కనుక 2 రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఒకటి బీటెక్ నుంచి అవ్వడం లేదా డిప్లొమా నుంచి చదవడం, డిప్లొమా చదివి ఉద్యోగం తెచ్చుకోవడం. ఇంకొక దారి ఉంది ఇస్రోలో ఉద్యోగం తెచ్చుకోవడానికి. కొన్నిసార్లు చాలా తక్కువ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుంది ఇస్రో. అది చాలా అరుదుగా వస్తాయి నోటిఫికేషన్లు. డైరెక్ట్ సైంటిస్ట్ సి, సైంటిస్ట్ డి కొన్నిసార్లు రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్. చాలా తక్కువ మొత్తంలో ఉద్యోగాలు నియమిస్తారు. ఈ విధంగా ఇందులో ఏంటంటే డైరెక్ట్ ఎంటెక్ ద్వారా తీసుకుంటారు లేదా
పిహెచ్డి చేసిన వాళ్ళని కూడా డైరెక్ట్గా తీసుకుంటారు. ఇక్కడ ఎంటెక్ చేసిన వాళ్ళది 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. పిహెచ్డి చేసిన వాళ్ళది 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగం పిహెచ్డి అర్హత మీద ఇస్రోలో జాబ్ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనుకోండి, పిహెచ్డి బేసిస్ మీద. అంటే ఇక్కడ బీటెక్ ఈజ్ అ మినిమల్ డిగ్రీ అనమాట. సో ఎంటెక్ 2 సంవత్సరాలు, పిహెచ్డి 3 సంవత్సరాలు. అంటే ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికీ నువ్వు చదివిన అర్హతకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఇస్రో వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో దీని విధంగా ఇస్రో పిహెచ్డి లేదా డాక్టరల్ ప్రోగ్రామ్స్, ఇంకా ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. అది ఎంటెక్, ఎంఎస్సి, వివిధ రకమైన స్కీమ్ల ద్వారా మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇందులో చాలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మనం కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఎవరైతే భారత అంతరిక్ష రంగంలో పనిచేయాలనుకుంటున్నారో, భారత అంతరిక్ష రంగంలో ఈ యొక్క కీర్తి పతాకాన్ని ఎగిరేయాలనుకున్నారో, లేదా భారతదేశం యొక్క కీర్తిని గ్లోబల్ వైజ్గా చాటి చెప్పాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. సో ఇస్రో అనేది మన భారత ప్రభుత్వం కింద పనిచేస్తుంది. సో నాకు తెలిసి ఈరోజు మన వీడియోలో చర్చించుకున్న అంశం ఏంటంటే ఇస్రోలో జాబ్స్ ఎలా పొందడం టెక్నికల్. ఇంకొక వీడియోలో మనం నాన్ టెక్నికల్ జాబ్స్ ఎలా పొందాలి అనే విషయాల గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.